భగవంతుడు చూసినవా ఇది అన్నమున్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా బతుకున్న కన్నీరా ఉన్న కన్నీరా అందురాలు నేను ఉరవలేదు దక్షిణాన్ని మెరుపలేదు అక్కడ శాతంత చెప్పలేదు ఇద్దరు ఎక్కడి కన్నీరు అది చెప్పి భగవంతుడు పెట్టిండు కుడిచేతుల వైకుంఠం పెట్టిండు కిందలో ఒక నీళ్ళలో ఒక మధ్యలో మానవులకు మగలకు జగలకు 7 పద్నాలుగే కాదు కందకు కాటికి పెట్టి కరిగేడు చూసిండు తంగవయ్యా వరుస లోపల అచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు మొత్తం కళ్ళ కలియోగ మీద ఎంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారు ఆ బిచ్చగాళ్ళు చక్కటువంటి ఒక మన చేతులు కనిపిస్తుంది ఎంత మోసం కొడుకులు నా బిడ్డలు వాళ్ళను బిడ్డ ఏడ పట్టుకొని ఏడ ఆడుకొని బతుకుమంటే బిడ్డ కొల్లపూడి పట్టణం మీద నీలమ్మ దానం చేస్తున్నది ఆమెకు టక్కళ్ళ కొద్ది బంగారు ఉన్నది టక్కళ్ళ కొద్ది ఎండు ఉన్నది ఏటి మీద ఎడ్లున్నాయి వాటి మీద బరుడున్నాయి చిన్న గుట్టల మీద శరీరాలు ఉందా పెద్ద గుట్టల మీద 10 రోజులు ఉందా ఏది కావాలంటే ఏది కావాలంటే అది ఇస్తుంది ఆడిపోయి అడుక్కొని బతుకులు చెప్పిన కర్రకు కొడుకులందరూ కొల్లపూరి పట్నం పోతారు కొల్లపూరి పట్నం మీద గంటలు మందలు ఇంకుకోని ఇప్పుడు అది కారప్పొడి పోసుకుంటా నగరి దెబ్బలు కొట్టిపిస్తుంది నీలమ్మ చూసినవా ఏమే నీలమ్మనికి సంతానం నేను సంతానం ఇస్తున్నా నువ్వు ఎండు బంగారు మంత్రాలు చెప్పి ఎంత గర్వం నీలమ్మకు నీలమ్మ గర్భమెత్తను నీలమ్మ దగ్గరకు పోయి నేను మాత్రమైనా ఒక జంగవేషం కట్టుకొని నేను కొన్నపూరి పట్నం పోతా గురుడని నన్ను ఎక్కడ దేశం ఉంటుందా లేకపోతే భగవంతుడు దండమయ్యా ఎడమ సంకల వేరు మట్ట పెడి తోలే కుడి సంకల పన్ను మట్ట పెడి తోలే నలకల కట్టారు పట్టుకున్నాడు మొలకల దగ్గర పట్టుకోని పట్టుకునే లేక పురుషులను కట్టిన వాడు భూమిని నొట్టు తరిగించుకున్నాడు అటువంటి ఆయన ఏమి చేస్తున్నాడు రుద్రాస పేరు వేసుకున్నాడు గంపంత గంట పట్టిండు గుమ్మెంత చెక్కు పట్టిండు భక్తం పోతున్నాడు సంగమయ్యా పిల్ల